बोलो जगदम्बे माता की किशनगंज नवदुर्गा माता की నిజామాబాద్ కిషన్గంజ్ లోపల ప్రప్రథమంగా అమ్మవారి యొక్క ఈ ఉత్సవాలను ప్రారంభించారు. 1987 లోపల ఈ నిర్విహారంగా ఈ యొక్క ఉత్సవాలు చేస్తున్నటువంటి నవదుర్గా భక్త మండలి కిషన్గంజ్ 37వ సంవత్సరం ఈ సంవత్సరం 5.1 4 సార్లు అయిపోయి ఐదో తరానికి ఇది మరి 37వ సంవత్సరం లోపల అతి వైభవంగా ఈ యొక్క నవదుర్గా ఉత్సవాలను కిషన్గంజ్ లోపల నవదుర్గా మండలి వారు నిర్వహిస్తున్నారు. ఇందులోపల అమ్మవారికి మరి విశేషమైనటువంటి యజ్ఞము రోజు నిత్యము యజ్ఞము 9 రోజులు యజ్ఞము రోజు నిత్యము మరి అమ్మవారికి కుంకుమార్చన ఉండి మరి అదేవిధంగా అమ్మవారి యొక్క కుంకుమార్చన ఈ సంవత్సరం గాను మంగళవారం నాడు అమ్మవారి యొక్క కుంకుమార్చన ఉన్నది. ఇందులోపల అమ్మవారి యొక్క కుంకుమార్చనలో పాల్గొన్నటువంటి యొక్క సువాసినులందరూ కూడా అమ్మవారి యొక్క ప్రసాదంగా మరి ఏదైతే వెండి ప్రతిమను మా నవదుర్గా భక్త మండలి వారు కొద్ది సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అది ఇవ్వడం జరుగుతుంది. మరి సువాసినులందరూ కూడా గమనించాలి. మంగళవారం నాడు ఈ అమ్మవారి యొక్క కుంకుమార్చన ఉంటుంది. అదేవిధంగా సోమవారం వచ్చేసి అమ్మవారికి పసుపొట్లు మరి ఎవరైతే మంగళారతులు తీసుకొని వస్తారో వారందరికీ కూడా సువాసినులకు మరి పసుపొట్టు కార్యక్రమం లోపల మా నవదుర్గా భక్త మండలి తరఫున వారికి గాజులు పండ్లు అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి బుధవారం నాడు 64 రకాల నేతి మిఠాయిలతోని మహా నైవేద్యాన్ని సమర్పించడం మా యొక్క నవదుర్గా భక్త మండలిలో గత కొద్ది సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆనవాయితీ వస్తుంది. మా బుధవారం నాడు ఆ యొక్క దృశ్యాన్ని మీరందరూ తిలకరించాలంటే మరి అమ్మవారి యొక్క మండపానికి వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని మరి ఆశీర్వాదం పొంది తీర్థప్రసాదాలు స్వీకరించాలి. అదేవిధంగా మరి శుక్రవారం నాడు అమ్మవారి యొక్క ఈ 9వ రోజు పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. మరి అందులో భాగంగా మహావైభవంగా ఆ యజ్ఞం పూర్ణావతి చేసుకొని అమ్మవారికి మరి ఆ యొక్క అన్ని విధాలైనటువంటి యొక్క నైవేద్యాలను సమర్పించి అమ్మవారి యొక్క చివరి మరి మహాభోజనం మరి యజ్ఞ ప్రసాదము అనేటువంటి శుక్రవారం నాడు ఉంటుంది. అందరు కూడా సమస్త హిందూ భక్తులు అంత భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు పొంది వారు మరి ఆశీస్సులు పొందాలని మా నవదుర్గా భక్త మండలి నుంచి మేము